భగవంతుని సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న సహాయ అర్చకుడు వెంకట సత్యసాయి, మరో అర్చకుడు మద్దిరాల విజయ్ కుమార్లను వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావు కాలితో తన్ని చెంపపై కొట్టారు. కాకినాడ దేవాలయం వీధిలోని పురాతన శివాలయంకు చంద్రరావు సోమవారం వచ్చారు. పూజ సరిగా నిర్వహించలేదంటూ అర్చకులపై కోపంతో ఊగిపోయిన ఆయన దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని, లేదంటే అర్చక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని పూజారులు హెచ్చరించారు. నిన్న సోమవారం నాడు ఉదయం 10:30 ఆ ప్రాంతాల్లో ఒక భక్తుడు వచ్చాడు. అతని పేరు చంద్రరావు గారు. అతను ఎప్పటి నుంచో తెలుసున్న వ్యక్తే. 4 భక్తులు ఉండడం వల్లనే అతను పాలు కొబ్బరికాయ ఇచ్చినట్టు కూడా నేను గమనించలేదండి. ఆ పాలు పట్టుకెళ్ళి శివుడి దగ్గర ఉన్న వ్యక్తికి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పట్టుకొచ్చి ఇస్తుంటే వెనక్కి కేకేశాను, కొబ్బరికాయ ప్రసాదం పట్టుకెళ్ళరా అని. పట్టుకెళ్ళాలంటే వెనక్కి తిరిగి వచ్చి గోపు మీద కొట్టాడు. నన్ను కొట్టవలసిన పని నీకేటి, నన్ను ఎందుకు కొట్టావని అడిగినందుకు గర్భగుడిలో కాలెత్తి కొట్టడానికి రెడీ అయ్యాడు.